రమేష్ మరియు సురేష్ అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. అందులో మొదటివాడు రమేష్. ఆ కుర్రవాడు ఎప్పుడు ఆడుకుంటూ, పాడుకుంటూ, అల్లరి పనులు చేస్తూ తిరుగుతుంటాడు. కానీ ఏ పని చెయ్యాలన్నా కానీ భయపడుతూనే ఉంటాడు. అలాగా ఏ పని చెయ్యలేడు. అతని స్నేహితుడు మాత్రం సురేష్. అతను ఎప్పుడూ భయపడడు. ఏ విషయానికి కూడా బాగా చదువుకుంటూ క్లాస్ ఫస్ట్ వస్తాడు. వీళ్ళిద్దరి స్నేహం మాత్రం చాలా బాగుంటుంది. ఇద్దరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ వెళ్తూ క్లాస్‌లో జరిగే ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. రేపు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా! ఎలా చదువుతున్నావని మాట్లాడుకుంటున్నారు. రేయ్! సురేష్! రేపు ఎగ్జామ్స్ కదరా! నువ్వు బాగా చదువుకున్నావా? ఆ! నేను బాగానే చదివానురా. రమేష్ నువ్వు చదువుకున్నావా? లేదురా నాకు భయమేస్తుందిరా. చదివాను కానీ భయమేస్తుంది. ఎలా రాయాలో ఏమో అని. రమేష్ రేయ్! రమేష్ భయపడకురా! ఏ విషయానికి భయపడితే ఏమీ చేయలేవు. భయపడకుండా బాగా రాయి, బాగా రాస్తావు అని చెప్తాడు. తర్వాత టీచరు క్లాస్‌లో వీళ్ళకి ఒక ఎస్సే పెట్టాలి అనుకుంటుంది. ఏం టాపిక్ మీద ఎస్సే పెట్టాలని ఆలోచిస్తూ చెప్తుంది. ఒక టాపిక్ గురించి ఇచ్చి బాగా రాయండి అని చెప్తుంది. అలాగే వీళ్ళిద్దరూ బాగానే రాస్తారు. కానీ రమేష్ మాత్రం భయపడుతూనే ఉంటాడు. చదివినా కానీ భయపడడం వల్ల ఏమీ గుర్తుకు రాదు అతనికి. కానీ సురేష్ మాత్రం బాగా రాస్తాడు ఎగ్జామ్స్. భయపడడు. మళ్ళా అతనికి అన్నీ గుర్తుకు వస్తాయి. బాగా రాస్తాడు. తర్వాత టీచర్ ఎగ్జామ్ ఫలితాలను ఇస్తూ ఈసారి కూడా సురేషే క్లాస్‌లో ఫస్ట్ వచ్చాడు అని చెబుతుంది. తర్వాత రమేష్ నువ్వెందుకు సరిగా రాయడం లేదు? ఎప్పటిలాగానే ఈసారి కూడా నువ్వు సరిగా రాయలేదు అని చెప్పి మేడము ఆ ఎగ్జామ్ ఫలితాలను వాళ్ళకిచ్చి సు సురేష్‌కి ఇస్తుంది. ఇచ్చేసి ఇలాగే బాగా రాయాలి కీప్ ఇట్ అప్ అని చెప్తుంది. రమేష్‌కి ఇస్తూ ఇంకా ఈసారి బాగా రాయాలి అని చెప్పి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ క్లాస్‌లో సంభాషణ ఇలా ఉంటుంది. "అరేయ్! సురేష్ నేనెంత చదివినా కానీ భయపడడం వల్ల నాకేమీ గుర్తుకు రావట్లేదురా. ప్లీజ్ రా నాకు సహాయం చెయ్యవా అని అడుగుతూ ఉంటాడు. అలా అడగడం వలన సురేష్ ఇలాగ సమాధానం చెప్తాడు. ఏ విషయానికి భయపడకురా. భయపడితే ఏమీ సాధించలేము. నువ్వు భయపడకుండా ఏ పనినైనా చెయ్యి. నువ్వు విజయాన్ని సాధిస్తావు అని చెప్పి తన స్నేహితుడికి ధైర్యం చెబుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ లాగా వస్తాయి మా వీడియోస్ అన్నీ.